అందరికీ నమస్కారం. ఏమి కూడా చదువుకోని ఏలిముద్రగాన్ని నేను అంటూ ఒక చిన్న జానపదం పాటండి. ఏం కూడా చదువుకోని వేలిముద్రగాన్ని నేను, ఎంతైనా ఏళ్ళ మీదే లెక్కేసి చెబుతాను. ఏం కూడా చదువుకోని ఏలిముద్రగాన్ని నేను, ఏం కూడా చదువుకోని ఏలిముద్రగాన్ని నేను, ఎంతైనా ఏళ్ళ మీద లెక్కేసి చెబుతాను, ఎంతైనా ఏళ్ళ మీద లెక్కేసి చెబుతాను. ఆలు చదవలేదు అసలు బడికి పోలేదు, ఆలు చదవలేదు అసలు బడికి పోలేదు, అయినా నా లెక్కెంత, అయినా నా లెక్కంతా నోటి మీదనే ఉంది. ఏం కూడా చదువుకోని ఏలిముద్రగాన్ని నేను, ఏం కూడా చదువుకోని ఏలిముద్రగాన్ని నేను, ఏదైనా ఏళ్ళ మీద లెక్కేసి చెబుతాను, ఏదైనా ఏళ్ళ మీద లెక్కేసి చెబుతాను. అది కాదయ్యా, మరి నువ్వు చదువుకోవైతివి నేను చదువుకోనైతిని, మరి రేపు ఏదైనా అవసరం వస్తే ఎట్లా? జరాగో, బాయి కాడి లెక్కైనా ఇంటి కాడి లెక్కైనా, బాయి కాడి లెక్కైనా బరాబరి లెక్కేస్తా, ఇంటి కాడి లెక్కైనా బరాబరి లెక్కేస్తా. ఏ లెక్కనైనా నేను, ఏ లెక్కనైనా నేను ఏళ్ళ మీదనే వేస్తా. ఏం కూడా చదువుకోని ఏలిముద్రగాన్ని నేను, ఏం కూడా చదువుకోని ఏలిముద్రగాన్ని నేను, ఎటువంటి లెక్కైనా ఏళ్ళ మీద లెక్కేస్తా, ఎంత పెద్ద లెక్కైనా ఏళ్ళ మీద లెక్కేస్తా. అవునయ్యో, నేను చూశాను నిన్న బాయికాడ కూడా నువ్వు ఏళ్ళ మీద లెక్కేస్తుంటే నేను చూశాను. ఆహా, నా మొగుడు అమాయకుడు అనుకున్నా కానీ వామ్మో చాలా తెలివి కల్లోడు. వింటున్నా మరి. థ్యాంక్ యూ సార్. మీ బండ్ల కృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ సార్. థ్యాంక్ యూ సార్.